పవన్ తో సినిమాలు తీస్తున్న నిర్మాతలు, దర్శకులు హీరోని కలిశారు. త్వరలో షూటింగ్ అంటూ అనౌన్స్ చేశారు. ముందు మాదంటూ మెగా ఫ్యాన్స్ ని హుషారెత్తించారు. మరి పవన్ డేట్స్ ఎందుకు ఇవ్వడం లేదు? ఒకవేళ డేట్స్ ఇచ్చినా సజావుగా షూటింగ్ జరుగుతుందా? హ్యావ్ ఎ లుక్. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ సినిమాలపై దృష్టి పెట్టలేకపోతున్నాడు. పవన్ ఇచ్చిన 3 నెలల గడువు ముగిసిందే. సెట్స్ పైకి ఎప్పుడొస్తాడు అంటే ఇంతవరకు డేట్స్ ఇవ్వలేదు. కొత్త సినిమాల సంగతి దేవుడెరుగు. చేతిలో ఉన్న 3 సినిమాలు ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేస్తే అదే 10,000. ఆ మధ్య దర్శక నిర్మాతలు వరుస పెట్టి పవన్ ను కలవడంతో ముందుగా ఏ సినిమా చేస్తాడన్న ఆసక్తి నెలకొంది. ఉస్తాద్ భగత్ సింగ్ 20% మాత్రమే పూర్తి కావడంతో ముందుగా ఓజీ, హరిహర వీరమల్లును పూర్తి చేస్తాడు. పవన్ 20 రోజులు డేట్స్ ఇస్తే 3 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు పూర్తవుతుంది. ఇంకో 20 రోజులిస్తే ఓజీ కూడా ఫినిష్ అవుతుంది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కే ముందుగా డేట్స్ ఇస్తున్నట్టు ఆ మధ్య నిర్మాత తెలిపారు. పవన్ ఎక్కడ ఉంటే అక్కడే షూటింగ్ అన్న నినాదం మరోసారి తెరపైకొచ్చింది. మంత్రిగా రాజకీయ బాధ్యతలు నెరవేరుస్తూ అక్కడే నటిస్తారన్న టాక్ కూడా బయటకొచ్చింది. గతంలో కూడా ఇలాగే చెప్పినా వర్కౌట్ కాలేదు. వీలైనంత తొందరగా డేట్స్ ఇచ్చి 3 సినిమాలు పూర్తి చెయ్యాలని పవన్ అనుకుంటున్నా కుదరటం లేదు. పొలిటికల్ గా ఒకదాని తరువాత మరొకటి ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంది. దీంతో సినిమాలపై కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాడు పవన్. ఒకవేళ డేట్స్ ఇచ్చినా రాజకీయాలు అడ్డు తగలకుండా ప్రశాంతంగా షెడ్యూల్ పూర్తవుతుందన్న నమ్మకం కనిపించడం లేదు.